ఆర్ యు మిస్టర్ మహేంద్ర వర్మ? సార్ ఏంటి సార్ ఇది నడి రోడ్డు మీద ఇలా? నువ్వు అడిగిన వారం రోజుల గడువు దాటిపోయింది. సార్ అది అదే నిన్నిప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. సార్ మీ అమౌంట్ మొత్తం తిరిగి ఇచ్చేస్తానని చెప్పాను కదా, ప్లీజ్ నన్ను నమ్మండి. నేనే మాయగాడిని అనుకుంటే నాకన్నా పెద్ద మాయగాడివి రోయ్. చదువుకున్నాడు కదా, అందుకే అందరినీ ఈజీగా మాయలో పడేస్తున్నా. అవన్నీ ఈ రోజుతో క్లోజ్. క్లోజ్. సార్ ప్లీజ్ ఒక్క 2 రోజులు టైం ఇవ్వండి. మీ బాకీ మొత్తం వడ్డీతో సహా తీర్చేస్తాను ప్లీజ్. వదిలేయండి. ప్రియా ప్రియా ఏంటండి మళ్ళీ తాగొచ్చారా? బాగా లేని వాడిని బాగున్నారా అని అడగడం ఎంత తప్పు, రోజు తాగేవాడిని మళ్ళీ తాగొచ్చారా అని అడగడం కూడా అంతే తప్పే. మహా పాపం. చెంపలేసుకో. అవును ఏంటే తలుపులంటే బార్లా తెరిచిపెట్టావు? ఎవరున్నారు లోపల? హలో ఎవరండి లోపల? బయటికి రండి. ఎవరు లేరా? మరి ఎవరు లేనప్పుడు ఎవరు రానప్పుడు తలుపులెందుకు ఇలా తెరిచిపెట్టేసావు? తప్పే కదా. జాగ్రత్త అండి. ఏంటే కింద పడిపోతాను అనుకున్నావా? నో ఛాన్స్. 10 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ, స్ట్రాంగ్ బాడీ. ఇదిగో గుడింబ తాగిన గుండె ధైర్యంతో ఇలా దూసుకొచ్చేస్తాను తెలుసా? ఏంటి అలా చూస్తున్నా? చూడు సతీ సావిత్రి, అదేంటో మరి నేను చూస్తుంటే ఊరు మొత్తానికి తెగ సానుభూతి వేసేస్తుంది, కానీ నాకు మాత్రం అసహ్యం కలుగుతుంది. చావగొట్టాలనిపిస్తుంది. ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళాలి అని తెగ టెన్షన్ పడ్డావు కదమ్మా. ఈరోజు తీసుకుని వెళ్ళొచ్చు. ఫంక్షన్ ఏంటి, పండగ కూడా చేసుకోవచ్చు. ఆదిత్య, టేక్ కేర్. ఉంటాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకేనమ్మా. గుడ్ మార్నింగ్ సార్. నేనే మీకు చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలో మీరే చేశారు. సార్ అది ఏమైందంటే అది ప్లీజ్ సార్ ఆ పని మాత్రం చేయొద్దు. నాకు ఇంకొక అవకాశం ఉంది సార్. ఈసారి ఏ పొరపాటు జరగదు, ప్రామిస్. మొత్తం టోటల్గా మొత్తం క్లియర్ చేసేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏమండి కాఫీ? విన్నావు కదా, మొత్తం విన్నావుగా. పిచ్చోళ్ళ ఓ పక్క నేను ఎంతగా టెన్షన్ పడుతుంటే నీలో అసలు చలనమే లేదేంటి? నువ్వు తీసుకురావు, నీ వాళ్ళు పంపరు. దీనంతటికి ఒకటే పరిష్కారం. భయపడ్డావు కదూ? భయపడ్డావుగా? భయపడకు. ఈ కత్తి తెచ్చింది నీకోసం కాదు, నా కోసం. అప్పుడు వాళ్ళు ఎలాగూ నన్ను చంపేస్తారు. అందుకని